రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఇస్తానన్నట్ట ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది. ఈ వ్యధ ఇవ్వలేదు. చిచి 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 ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణ కృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే. నాకేమీ సందేహం లేదు. 1943, 44, 45లో మీ కథలన్నీ నాకు తెలుసు కానీ ఆపండి. తెలిస్తే కోడల ముందు చెప్పకు, పరుగు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఫిలప్ చేయడం మనకు కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపలన్నారండి. నెంబర్ 1 అదేమిటి జయ, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అదే మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే. నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక? ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళవలేదు కదా? లేదండి. వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు.